సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ, నలుగుపిండి చిన్నప్పుడు పిల్లలకి నలుగుపిండితోనే స్నానం చేయించుతాం. నేనైతే అలాగే చేయించానమ్మా. తర్వాత కొన్ని పండుగలప్పుడు మనం కూడా నలుగుపిండితోనే స్నానం చేస్తాం. కానీ చాలా మందితో కొంతమందితో నేను డిస్కస్ చేస్తే నలుగుపిండ అసలు వాడకూడదే, డాక్టర్స్ వాడొద్దని చెప్పారని కూడా వింటూ ఉన్నాను. మీరేమంటారమ్మా? ఏ డాక్టర్స్ వాడొద్దన్నారమ్మా? నాకు అది మొదట ఎవరు వాడొద్దన్నారో కనుక్కుందాం ముందు. రెండోది నలుగుపిండి అన్నది మీరన్నారు చూడండి, పండగలకు మనం చేస్తున్నామని. కానీ మేము నిత్యంగా కూడా సున్నిపిండి అంటాం మేము. సున్నిపిండితోనే స్నానం చేసేవాళ్ళం. దానికి తర్వాత నిత్యకృత్యంగా కూడా మొహం కడుక్కోవాలి, సాయంకాలం మొహం కడుక్కోవాలనుకుంటే కూడా కాస్త సున్నిపిండి అక్కడ ఉంటుంది, దాన్ని పెట్టుకుని మొహం ఒళ్ళురుద్దుకుని స్నానం చేసేవాళ్ళం. అసలు సబ్బులు వాడడం అన్నది ఉండేది కాదు. సబ్బు ఎప్పుడన్నా పొరుగుళ్ళకి ఎడితే అది ఎందుకంటే అవసరం అనిపిస్తుందని పట్టుకెళ్ళాం. అయితే నేను అమెరికా వెళ్ళినప్పుడు కూడా నేను సున్నిపిండి కుంకుడుకాయ పొడే పట్టుకెళ్ళాను. ఎందుకంటే అది నాకు అలవాటు. దానివల్ల ఎందుకు అంటే ముఖ్యంగా పిల్లలకైనా వాడుతూ ఉన్నారు. మీరు అన్నట్టు పెద్దవాళ్ళు తొందరపడి కాస్త ఇట్లా అనుకుని ఇదంతా అనుకుని కొంచెం కడుక్కోవడం సమయం పడుతుంది, సబ్బు అయితే త్వరగా అయిపోతుందని చేసిన పిల్లలకి మాత్రం తప్పనిసరిగా సున్నిపిండితోనే స్నానం చేయించడం మనకు కనపడుతుంది. సబ్బులో రసాయనాలు ఉంటాయమ్మా. అది చర్మం మీద అంత మంచి ప్రభావం చూపిస్తుందని చెప్పడానికి వీల్లేదు. అదే సున్నిపిండి అయితే పూర్తిగా మనకు ఆర్గానిక్ మ్యాటర్, అందువల్ల దానివల్ల శరీరానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగదు చర్మానికి. అందులోనూ దీన్ని తయారు చేయడం కూడా చాలా రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. అదే అడుగుదాం అనుకున్నాను, మీరే చెప్పారు. పిల్లలకి వాడేటప్పుడు పొట్టు తీసినటువంటి పెసరపప్పుని దాంతో పిండే చేస్తారమ్మా. చాలా మెత్తగా ఉంటుంది. మన పొట్టు తీసిన పెసరపప్పుతో మెత్తగా పిండి పట్టించినట్టయితే గోధుమ పిండి అంత మెత్తగా ఉంటుంది. దాంతో ఇలా అనుకుని మనం ఇలా అంటే నురుగు కూడా వస్తుంది, దానికి అంత బాగా ఉంటుంది. అటువంటి దాంతో మనం వాడినట్టయితే చర్మానికి హాని కలగకపోగా మెరుగు వస్తుంది, ఒకలాంటి మెరుపు. నిజం చెప్పాలంటే ఒక ఆయుర్వేద కథ ఒకటి ఉంది. ఏమిటంటే ఒక అతడు, ఇది భట్టి విక్రమార్క కథలో కూడా కనపడుతుంది. ఎవరో ఒక అతను అలా పడిపోతే ప్రాణం మాత్రం ఉంది, తినడానికి ఏం లేదు, ధారకం లేదు, చాలా అందంగా ఉన్నాడు. ఒక ఆయుర్వేద వైద్యుడి ఇంటి ముందు పడిపోయాడు అతను. వాళ్ళ ఇంటి అమ్మాయి తండ్రి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఆ అమ్మాయి రోజు ఏం చేసేదంటే మెత్తగా బియ్యపు పిండి ఉడకపెట్టినటువంటి బియ్యపు పిండి ఒంటి మీద పూసేది. నోరు కూడా తెరిచే పరిస్థితుల్లో లేడు. అలా ఒంటి మీద బియ్యపు పిండి పూస్తూ మళ్ళీ మర్నాడు పూసేది. అలా ఉంచేది, మర్నాడు తర్వాత తీసేసేది. ఎప్పుడో మర్నాడు మళ్ళీ తాజాగా పూస్తూ ఉండేది. ఇలా ఒంటి మీద పూసినటువంటి ఆ బియ్యపు పిండి రోమకూపాల ద్వారా లోపలికి వెళ్ళి అతడికి కావలసిన బలం కలిగి ఆ తర్వాత తేరుకున్నాడు. ఇది ఒక కథ. ఇది కథే మనకు ఆయుర్వేదంలో చెప్పేటటువంటిది. తర్వాత భట్టి విక్రమార్క కథల్లో కూడా మనకు కనపడుతుంది. ఏమిటంటే ఇందులో అర్థం ఏమిటంటే, ఎందుకు చెప్పాను ఈ ఇతివృత్తం అంటే, పైనుంచి పూసినటువంటి ఈ పిండి పదార్థం ఏదైతే ఉందో, మాంసకృత్తుల పదార్థం ఏదైతే ఉందో, అది రోమకూపాల ద్వారా కూడా లోపలికి వెళ్ళి శరీరానికి పుష్టి కలిగిస్తుంది. అది సునిపిండితో ఒడురుతుకుంటే వచ్చేటటువంటి ప్రయోజనం. దానికి తోడు ఇంకోటి ఏమిటంటే, మీరు నలుగు అన్న పదం వాడారు. ఈ నలుగు పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే, శరీరం మీద పుట్టినప్పుడు చిన్నపిల్లలకైతే చాలా రోమాలు ఉంటాయి. ఇదంతా కూడా ఉంటుంది జుట్టు, తల మీద కన్నా కూడా ఒంటి మీదే ఎక్కువ జుట్టు ఉంటూ ఉంటుంది. ఇదంతా ఉండక్కర్లేంది, ఉండకూడంది. దాన్ని గనక మనం ఈ నలుగు కనుక పెట్టినట్టయితే ఆ రోమాలన్నీ పోతాయి. నలుగు ఎట్లా పెడతారు? ఈ పిండి మామూలుగా ఉన్నట్టయితే దాంతో ఇట్లా పెట్టరు, ఒంటికి బాగా నూనె రాస్తారు. ఏ నూనె మంచిదమ్మా? అదే చెప్తాను. నూనె రాచిన తర్వాత బాగా మర్దన చేసి నూనె లోపలికి వెళ్ళేటట్టు, ఆ తర్వాత ఆ పైన ఈ పిండిని కొంచెం తడి చేసి ఒంటికి ఇలా పట్టించి ఆ పైన ఇలా తీసేస్తారు. కొంచెం తడి చేసి పట్టిస్తారు అంతే, ఒళ్ళంతాగా. అలా తీసేసేటప్పుడు నూనె, దాని బేస్ ఉంది కదా, నూనె బేస్తో పైన ఉన్నటువంటి పిండి అంతా ఇలా, దీన్ని నలచటం అంటారు. ఇది నలుగు అంటే.
ఇలా నలిచేసి ఇట్లా తీసేస్తూ ఉంటే అందులో ఇలా తీయరు, ఇలా తీస్తారు. పెట్టేటప్పుడు నూనె రాచేటప్పుడు ఇట్లా రాచి పెడతారు నూనె, ఈ నలుగు తీసేటప్పుడు ఇట్లా తీస్తారు. తీయడంతో ఈ రోమకూపాల మొదళ్లలో నుంచి అక్కర్లేని రోమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పోతాయమ్మా. ఇలా గనక చేయగలిగినట్టయితే, ఇది ముఖాన కూడా ఇలా చేస్తారు కదా, చేసినట్టయితే తర్వాత మళ్ళీ బ్యూటీ ఉంటాయి, సెలూన్స్ ఉంటాయి కదా, వాటికి వెళ్ళి ప్రత్యేకంగా అనేక రకాలైనటువంటి పనులు చేయించాల్సిన పని ఉండదు. ఈ సున్నిపిండి తయారు చేయడం కూడా మామూలుగా కాకుండా చిన్నపిల్లలకి తలకు కూడా అదే పెడతారు. అవునమ్మా, తలస్నానం అదే పెడతారు. చక్కగా నూనె మంచి నురుగు కూడా వస్తుంది అన్న. అయితే ఇది తలకి పెట్టేది అలా పెట్టినా కొంచెం అయ్యాక దాంట్లో పసుపు వేసి పెడతారు. ఆ పసుపు వేసినట్టయితే శరీరానికి ఛాయ వస్తుంది, మంచి మెరుగు వస్తుంది. ఛాయ అంటే ఇక్కడ తెల్లగా ఫెయిర్ అండ్ లవ్లీ రాసినట్టు తెల్లగా సున్నం వేసిన గోడలాగా అయిపోతారని కాదు అక్కడ అర్థం. ఉన్న రంగు ఏదైతే ఉందో అది మెరుస్తుంది, అది చాలు, అదే కావాలి. ఇప్పుడు తెల్లగా ఉండి తెస్సుగా ఉంటే ఏం బాగుంటుంది? చామన ఛాయగా ఉన్న మిలమిలమిలా మెరిసిపోతూ ఉండాలి ఆ చర్మం, అటువంటి మెరుపు వస్తుంది. ఇంకా కొంచెం బాగా ఉండాలి అంటే అందులో ఇంకా రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు వేస్తారమ్మా. సౌభాగ్య శుంఠి, ఇంకొక పసుపు ఉంది, ఆ పసుపు కస్తూరి పసుపు, సౌభాగ్య శుంఠి, వట్టివేళ్ళు, చందనం, బావంచాలు, ఇంకా కూడా ఖర్జూరాలు, ఇలాంటివన్నీ కూడా కలిపి వాటితో పాటుగా ఇంకా చేతనైతే ఈ నారింజ పండు తొక్కలు, అంటే ఈ మధ్య కమలా కూడా వేస్తున్నారు కానీ దానికన్నా నారింజకి ఆ విలువ. ఇప్పుడు నారింజలు దొరకడం తక్కువ గనక, లేదా నిమ్మ తొక్కలు ఇలాంటివి కొద్దిగా వేయాలి, ఎక్కువ కాదు. ఇవన్నీ వేసి తయారు చేసి పెట్టుకుని దాంతో రుద్దుకున్నట్టయితే ఒళ్ళు మిల మెరుస్తుంది. ఇంకా పిల్లలకు అప్పుడప్పుడు 2 ఏళ్ళు ఏడాది అట్లా వచ్చాక ఒంటి మీద గజ్జి లాంటిది వస్తుంది. ఏదో పిల్లలు మట్లో ఆడడం సహజంగా పెరగడం అలవాటు చేయాలండి. సహజంగా పెరగడం అలవాటు చేస్తే ఆ దుమ్ములోకి వెడితే ఆ బ్యాక్టీరియా అలవాటు పడి రెసిస్టెన్స్ వచ్చి ఇప్పుడు కరోనా లాంటి వాటిని కూడా ఎదుర్కోగలుగుతారు. అదే చెప్తున్నారు, మన దేశంలో ఇంత సమస్య లేకపోవడానికి కారణం ఏమిటంటే మనం బ్యాక్టీరియాతో సహజీవనానికి అలవాటు పడిపోయాం. అందువల్ల చాలా మందికి రెసిస్టెన్స్ ఉంది. అలాంటప్పుడు ఈ మట్టిలో ఉన్నప్పుడు ఏదో చిన్న తేడా వచ్చి తర్వాత జీర్ణకోశంలో చిన్న తేడా వచ్చినా ఒంటి మీద చర్మ సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయి. అటువంటి సమయంలో ఏం చేస్తారంటే ఈ కసింద పూలు అంటారండి, అంటే నేల మీద పసుపచ్చ రంగులు, తంగేడు, నేల తంగేడు, చిన్నది ఇంతంత చెట్టు ఉండి తంగేడు పూలు ఉంటాయి పసుపు రంగులు. ఆ కాయలేమో గోర్చుకుడు కాయల్లాగా అనిపిస్తాయి. ఆ తంగేడు పూలు తీసుకొచ్చి వాటిని కొంచెం ఆరబెట్టి అవి నలిపేసి ఇందులో కలుపుతారు. ఎటువంటి చర్మ వ్యాధులు పోతాయి. ఇంకా కావాలంటే బంతిపూల ఋతువు ఉంటే ఆ బంతిపూలను ఒక్కసారి ఇలా నలిపేసి రాయితో ఈ సున్నిపిండిలో కలిపి ఒంటికి పట్టిస్తారు, ఎటువంటి చర్మ వ్యాధులు పోతాయి. ఇలాంటి వాటికి ప్రత్యేకంగా వైద్యానికి వెళ్లకుండానే ఈ స్నానం చేయించడంలో ఇన్ని రకాలు కలుపుతూ ఉంటారు. ఇవన్నీ కూడా గంధం మంచిదే కదా, చలవ కలిగిస్తుంది. ఇలాంటివన్నీ కలిపి ఈ సున్నిపిండి తయారు చేసి దీంతో గనక స్నానం రోజు అదే దాంతోనే రుద్దుకుని స్నానం చేసినట్టయితే అనవసరమైనటువంటి జుట్టు శరీరం మీద ఎక్కడ ఉంటుందో వాటిని తీయించుకోవడం కోసం ప్రత్యేకంగా బ్యూటీ పార్లర్లకు వెళ్లాల్సిన పని ఉండదు. పూర్వకాలం వాళ్ళు వెళ్ళేవారా అండి? ఇప్పుడు చాలా మంది అని ఐబ్రోస్ సెట్టింగ్ అంటారు, అప్పర్ లిప్ క్లీనింగ్ అంటారు, వాటి కోసం దీనికి ఎడుతూ ఉన్నారు కదా బ్యూటీ పార్లర్లకి. అది వెళ్లాల్సిన అవసరం రాదు దీంతో గనక స్నానం చేసినట్టయితే. అది పిల్లలకి పెట్టినప్పుడు ఏమవుతుంది, పుష్టి కూడా కలుగుతుంది. ఇప్పుడు చెప్పాను కదా, అది బియ్యం పిండిని అలా పూస్తేనే లోపలికి వాళ్ళకి బలం వెళ్ళిందని. అందువల్ల ఇలా ఒంటి మీద పూసినప్పుడు రసాయనాలు అయితే లోపల ఉన్న చర్మ నూనెని వాటన్నిటిని లాగేస్తాయి కదా, దాన్ని మళ్ళీ మనం రిప్లెనిష్ చేయాలి. కానీ ఇదైతే అట్లా కదా, లోపల శక్తిని ఇచ్చుకుంటూ వస్తుంది. ఇక నూనె అంటారా, నూనె నువ్వుల నూనె రాస్తే మంచిది. అభ్యంగన స్నానానికి ఎప్పుడు కూడా తలంటి పోసుకోవడానికి కానీ ఒంటికి మర్దన చేయడానికి కానీ నువ్వుల నూనె, అంటే నల్ల నువ్వుల నూనె, అది మంచిది. అది కనుక ఉన్నట్టయితే ఏమవుతుందంటే అదొక్కటే చర్మాన్ని దాటి కండలని దాటి ఎముకలకుండే సన్న సన్న రంధ్రాల ద్వారా మజ్జ దాకా వెళ్ళగలదు.
ఆ ఒక్క నూనె మాత్రమే. అందుకే ఆయుర్వేదంలో తలకి సంబంధించిన నూనెలు కానీ, శరీరానికి మర్దన చేసే నూనెలు కానీ ఏం తయారు చేసినా ఈ నువ్వుల నూనె బేస్తోనే చేస్తారు. కానీ పప్పు నూనె కానీ, పల్లి నూనె కానీ, లేకపోయినట్టయితే కొబ్బరి నూనె కానీ వీటితో చేయడం తక్కువ. ఇంకా రెండోది కొబ్బరి నూనె. అంతేగాని ఆయుర్వేద లక్షణం మిగుల్చుకోగలిగింది ఒక్క నువ్వుల నూనె మాత్రమే. ఈ నువ్వుల నూనెతోనే పిల్లలకు గనక తలంటి ఒళ్ళు రోజు నూనె రాచి గనక స్నానం చేయించినట్టయితే ఏడాది వచ్చే వరకు, ఆ తర్వాత వారానికి ఒక్కసారైనా నువ్వుల నూనె ఒళ్ళంతా పట్టించడం, తలంతా పట్టించడం అలవాటు గనక చేసినట్టయితే వయస్సు పైబడిన తర్వాత మోకాళ్ళ నొప్పులు రావు రావు రావు. కాకపోతే ఈ నువ్వుల నూనె మర్దన చేసినప్పుడు మంచి నిగారింపు వస్తుంది, ఒళ్ళంతా కాయబారుతుంది, అంటే చబ్బీగా తయారవరు, గట్టి పడుతుంది. కండ ఇలా ముట్టుకుంటే పిల్లలది కూడా గట్టిగా ఉంటుంది, అలా గట్టి పడుతుంది. కాకపోతే తెల్లగా మిసమిసలాడుతూ రారు, ఆ రంగు అట్లా రాదు, కానీ ఆరోగ్యం బాగుంటుంది. లేదు పిల్లలు తెల్లగా ఉండాలి మాకు, అలా ఉంటే మాకు అదొక అబ్సెషన్, తెలుపుగా లేకపోతే అని కొంతమందికి ఉంటుంది. అది కూడా ఉంది కదా చాలా మందికి. ఫర్ సమ్ పీపుల్ ఓన్లీ కాంప్లెక్షన్ ఈజ్ ద బ్యూటీ. సో అలా ఉన్నప్పుడు వారానికి ఒకసారి మీగడ పెట్టండి. పాల మీద పెరుగు మీద? పాల మీద. పాల మీగడలో కొంచెం పచ్చి పసుపు అంటే మనం వాడుకునేది వంట పసుపు, దీన్ని ఏమంటారు, పసుపు కొమ్ములని ఉడకబెట్టి ఎండబెడతారు మనం వాడేది. అందుకే పసుపు కొమ్ముని ఇట్లా విరిచినట్టయితే ఎర్రగా కనిపిస్తుంది. అది పచ్చి పసుపు అంటే దుంప పసుపు లేక పచ్చి పసుపు అంటారు. అది ఉడకబెట్టని పసుపు కొమ్ములు, అవి నిలవ ఉండవు ఎక్కువగా, ఇవైతే కొన్నాళ్ళు నిలవ ఉంటాయి. అటువంటి పచ్చి పసుపు దొరుకుతుంది. పచ్చి పసుపు తెచ్చి దాన్ని ఆ పాలమీగడలో కలిపి ఒంటికి పట్టించి ఇదే సున్నిపిండితో గనక నలుగు పెట్టినట్టయితే ఈ పైన ఉన్నటువంటి నల్లగా కొద్ది ఛాయ్ తగ్గినట్టుగా అనిపించేది ఉందే అది పోతుంది. అది ముఖ్యమా అండి? జీవితాంతం మోకాళ్ళ నొప్పులు లేకుండా ఉండడం ముఖ్యమా? మోకాళ్ళ నొప్పులే కదమ్మా, అసలు మోకాళ్ళ నొప్పులతో ఎన్ని సమస్యలు. అది ఉండదు. ఇప్పటికైనా సరే మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ప్రాథమిక దశలో మరీ అరిగిపోయి ఇక లాభం లేదన్న స్థితి కాక కొంచెం నొప్పులు వస్తున్నాయి, వంగలేకపోతున్నాను, మెట్లెక్కితే సమస్యగా ఉందని అనిపించిన వాళ్ళు ఈ నువ్వుల నూనెని ప్రతిరోజు రాత్రిపూట పడుకోవడానికన్నా ముందు ఒక పాత దుప్పటి మీద కాళ్ళు పెట్టుకుని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మోకాళ్ళ మీద ఇలా తిప్పుకుంటూ రాచి, ఈ కాలు ఈ కాలు రెండు క్లాక్ వైజ్ డైరెక్షనే ఉండాలి. ఒక 10-15 నిమిషాలు అలా రాచి అదంతా ఇంకేదాకా ఉండి దాని మీద వెంటనే 5-6 పొరలున్న దుప్పటి కానీ లేకపోతే ఒక టర్కిష్ టవల్ కానీ కప్పేసేయాలి. ఆ చెమట బయటికి రాకూడదు, చెమట వస్తుంది కదా, అలా ఉండి అలా పడుకోవాలి. నూనె అవుతుందంటే అవనండి అసలు అప్పటికి లోపలికి ఇంకిపోతుంది. అయినా ఒక పాత బట్టదో పాత దుప్పటో వేసుకోవడం, పడుకుని రేపు పొద్దున్నే దాన్ని తీసి అవతల పడేసినట్టయితే, ఇట్లా చేసినట్టయితే ఒక నెల 15 రోజుల లోపల చాలా వరకు మెరుగవుతుంది. అయిందని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంచెం ఓర్పే. ఇది పిల్లలకి చిన్నప్పటి నుంచి వాడతారు. దీంతో పాటుగా ఇంకోటి కూడా వాడతారు. ఇది కాస్త 3 నెలలు అలా వచ్చిన తర్వాత, మరీ చిన్నప్పుడు అంతంత మర్దన చేయం కదా, మరీ రోజుల పిల్లలకి మర్దన చేయం కదా, మసాజ్ కాస్త 3 నెలలు అలా వచ్చాక అప్పటి వరకు ఆముదం వాడేవాడు. ఆముదానికి మంచి బలం ఇచ్చే శక్తి ఉంది. అది మాడుకు ఆముదం పెట్టినా, మాడుకి గనక ఏడాది పాటు ఆముదం పెట్టినట్టయితే తొందరగా కంటి సమస్యలు రావు. కళ్ళు వెంటనే మరీ 30 ఏళ్లకే కళ్ళజోడు, 30 ఏంటండి ఈ మధ్య 10 ఏళ్లకి 15 ఏళ్ళకి కూడా కళ్ళజోడు పెట్టుకునే వాళ్ళు చూస్తున్నాం. అంటే ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కళ్ళజోడు రాకుండా ఉండాలంటే. కానీ ఇది ప్రధానంగా చిన్నప్పుడు కంటికి తలకి ఆముదం పెట్టడం, ఒంటికి కూడా ఆముదం పెట్టేవారు. ఆముదానికి కూడా ఒక పక్కన శుభ్రం చేసే లక్షణంతో పాటు అది ఆహారం కూడాను. ఆముదం రాచి శనగపిండో పెసరపిండితోనో నలుగు పెట్టి పిల్లలకి గనక స్నానం చేయించినట్టయితే అది ఆహారం చర్మం ద్వారా లోపలికి ఆహారం వెళ్ళింది. అంటే పైకి శుభ్రం చేయడంతో పాటుగా లోపలికి ఆహారంగా కూడా, శరీరానికి బలం కలిగించేటటువంటి ఆహారంగా కూడా ఉంటుంది. అందువల్ల ఇది పిల్లలకి వాడేదమ్మా. ఇప్పటికైనా సరే
రోజు సున్నిపిండితో రుద్దుకోగలిగిన శక్తి ఉన్న వాళ్ళు సున్నిపిండితోనూ, వారానికి ఒక్కసారన్నా నూనె రాచుకుని నలుగు పెట్టుకుని స్నానం చేసినట్టయితే చర్మం చక్కగా ఉంటుంది, ఏ విధమైన సమస్యలు లేకుండా. సమస్యలు ఉండవు. అమ్మ పిండి ఒక్కసారి తయారు విధానం ఒక్కసారి చెప్పండి అమ్మ. పెసరపిండి అనుకుందాం. పెసరపిండి మామూలుగా పప్పు చాలా తీసేసి, ప్రధానం. మరి పిల్లలకి, పెద్దవాళ్ళకైతే అంత అవసరం లేదమ్మా. చిన్న పసిపిల్లలకి ఏంటంటే తలకు కూడా పెడతాం కదా, పొట్టుంటే వెంట్రుకల్లో ఉండిపోయి చిక్కుపడతాయి. అందుకని పొట్టు తీసేసిన పెసరపప్పు ఉంటుంది కదా, మనం వండుకుంటూ ఉంటాం. నిజానికి అసలు వంటకు కూడా పొట్టు తీసిన పెసరపప్పు వాడకూడదు. పెసరపప్పు పొట్టు చాలా బలం, పొట్టుతో వాడుకోవాలి. పొట్టుతో వాడితే మంచిది. కందిపప్పు శనగపప్పు పొట్టు లేకుండా వాడాలి. మినప్పప్పు పెసరపప్పు పొట్టుతో వాడాలి. అది అయితే ఇది పిల్లలకి, అది కాస్త పెద్దవాళ్ళం అయ్యామనుకో పెసలు చాలు, పప్పక్కర్లా. ఓకే, పిల్లలకి చెప్పండి అమ్మ ఒకసారి. పొట్టు తీసేసిన పప్పుని మనం మరకి పంపించి ఆడించుకుంటే కాస్త 2-3 నెలలు వచ్చాక కాస్త పసుపు అది తర్వాత వేస్తాం. తల వరకు పసుపు లేకుండా వాడి ఒంటికి రాయడానికి పసుపు వాడితే చీడ రాదు. ఇప్పుడు చీడలు ఉంటాయి కదా, వాడికి ఆ బట్టలు ర్యాష్ రావడము ఏదో అలాంటివి ఏమీ రాకుండా హాయిగా ఉంటారు పిల్లలు. పెసరపప్పు బాగుంటుంది అంటారా అన్నిటికన్నా? శనగపప్పు కన్నా పెసరపప్పే మంచిది. అంటే శనగపిండి కూడా వాడచ్చు, కానీ కొంతమందికి ఎలర్జీ ఉంది శనగపిండికి. పైగా శనగపిండి పెసరపిండి వచ్చినంత మెత్తగా రాదు, కొంచెం ఉంటుంది. పెద్దవాళ్ళు అయ్యాక పర్వాలేదు, కాస్త పెద్ద అయిన తర్వాత కొంచెం బియ్యం కూడా వేస్తారు అందులో, ఎందుకంటే నలుగు రావడానికి వీలు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో సబ్బుల్లో కూడా మీకు అది అదేంటి బ్రషింగ్ ఎఫెక్ట్ వస్తుందని చెప్పి స్క్రబ్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి గ్రాన్యూల్స్ ఉండేటి వేస్తున్నారు కదా. ఆ గ్రాన్యూల్స్ మనకి సున్నిపిండిలో హ్యాపీగా ఉంటే సబ్బులో గ్రాన్యూల్స్ కోసం వెళ్లాల్సిన పని ఏమిటి? సో ఈ విధంగా చేయమంటారు. నురుగు వస్తుందమ్మా, పెసరపిండితో రుద్దితే చక్కని నురుగు వస్తుంది మిసమిసలాడుతూ. మీరు నలుగు పిండి అన్నారు కానీ నలుగు పిల్లలకి పెద్దవాళ్ళు వారానికి ఒకసారి పెట్టుకున్నా నిత్యం కూడా వాడితే దీన్ని సున్నిపిండి అనే పదమే వాడతాము. ఈ సున్నిపిండి చాలా మంచిదమ్మా. అందులో కొంచెం గంధం పొడి కూడా కలిసి ఉంది. అంటే గంధం పొడి కాదు, ఈ గంధం చెక్కలు చిన్న చిన్నవి దొరుకుతాయి కదా, ఈ దండలో అవి వేసినవి పాడైనవి అట్లాంటివి కూడా వాడతారు. అదేది వాడినా మంచి గంధం ఉంటుంది, ఒళ్ళంతా మంచి గుమగుమలాడే వాసన వస్తుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా అదే, మేమందరం అదే వాడతాం కదా. ఇదిగో ఈ మధ్యలో సబ్బు వాడి తీరండి అంటే వాడాల్సి వస్తుంది. ఓకే అమ్మా, నమస్తే.